స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ స్థానిక ఆర్కే బీచ్ పరిసరాల్లో పరిశుభ్రత చర్యలను చేపట్టారు. బుధవారం ఉదయం బీచ్ రోడ్ లో స్వచ్ఛత హీ సేవ సమైక్యత శిబిరాన్ని ప్రారంభించిన ఆయన బీచ్ పరిసరాల్లోని చెత్తను సేకరించి అందరిలో స్ఫూర్తి నింపారు. ప్లాస్టిక్ కవర్లు, చిత్తు కాగితాలను, గాజు పెంకులను తొలగించి చెత్త తొట్టులో వేశారు. పర్యాటకులకు, సాధారణ పౌరులకు అసౌకర్యం కలగకుండా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం చేపట్టారు. ఆయనతో నగర మేయర్ గొలగని హరివెంకట కుమారి పాటు జీవీఎంసీ కమిషనర్, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, కార్యకర్తలు ప్రోగ్రామ్ లో భాగస్వామ్యమయ్యారు. Government of India, State Government of Andhra Pradesh, GVMC and District Tourism Authority, and also from Hotels Association of Andhra, Keys by Lemon Tree Hotel, ITC Grand by Bay Hotel, Best Western Tajview and Green Park Hotel. స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అనే థీమ్ తో క్రమంలో భాగంగా 2017 గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు డిస్ట్రిక్ట్ టూరిజం అథారిటీ వారి ఆధ్వర్యంలో అలాగే పాత్రికేయ మిత్రులకి జీవీఎంసీ తరఫున ఇక్కడికి ప్రధానంగా 3 కార్యకలాపాలు ఉన్నాయి. స్వచ్ఛతకి భాగీదారి, సంపూర్ణ స్వచ్ఛత, అలాగే సఫాయి మిత్ర సురక్షా శిబిరం. అంటే ఇందులో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడం ఇందులో ముఖ్య ఉద్దేశం. అలాగే సంపూర్ణ సురక్షా శిబిరంలో ఎవరైతే ఈ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా మెడికల్ టెస్టులు చేయించడం, అలాగే వాళ్ళకి తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం కింద ఈ 15 రోజులు కూడా మనం కళాజాతర బిజినెస్ క్రియేట్ చేయడం, కల్చరల్ ఫెస్ట్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి ఆల్టర్నేటివ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం, అలాగే సైక్లథాన్, వాకథాన్. స్వచ్ఛత హీ సేవ 2024 posters are being launched. ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ గారు భారతమాతకు స్వాతంత్రం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారతమాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రే బాబు రే సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ క్లీనినెస్ డ్రైవ్ అనేది ఆర్కే బీచ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముందుకు వచ్చిన టూరిజం అసోసియేషన్ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చక్కగా ఏర్పాటు చేసిన జీవీఎంసీ కమిషనర్ గారికి, సిఎంఓహెచ్ గారికి, మిగతా వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సెకండ్ ఫోర్త్ నైట్ ఆఫ్ సెప్టెంబర్ మనం జరుపుకుంటున్నాము. దాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మనం కన్క్లూడ్ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభం చేసుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు స్వచ్ఛత అనేది మన స్వభావం అవ్వాలి. మనం ఏదో ఒక్కసారి మాట్లాడుకున్నాము, ఒక 10 రోజు ఏదో డ్రైవ్ చేసామో మళ్ళీ అన్ని మర్చిపోయాము అనేది కాకుండా, ఎలా రోజు స్నానం చేస్తున్నామో, ఎలా రోజు బ్రష్ చేస్తున్నామో ఆ విధంగా క్లీన్లీనెస్ అనేది ఒక హ్యాబిట్ అవ్వాలి, ఒక అలవాటు అవ్వాలి. ఆ అలవాటు కార్పొరేషన్లే ముందుకు వచ్చి కార్పొరేషన్ చేయాలని లేదు, ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా దానికి కాంట్రిబ్యూట్ చేయవచ్చు. పబ్లిక్ కాంట్రిబ్యూషన్ లేకపోతే, పబ్లిక్ పార్టిసిపేషన్ లేకపోతే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన సిటీ తీసుకోవచ్చు. విశాఖపట్నం సిటీ దేశవ్యాప్తంగా క్లీన్లీనెస్ లో గుర్తు పొందిన ఒక సిటీగా ఉంది. దేశవ్యాప్తంగా మనము టాప్ 10 లో ఉన్నామంటే మీ యొక్క పార్టిసిపేషన్ వల్లనే. అఫ్ కోర్స్ కార్పొరేషన్ సిబ్బంది యొక్క కృషి తప్పకుండా ఉంది, బట్ ప్రజలు కూడా దాంట్లో భాగస్వామ్యం కావడం వల్లనే మనము ఆ స్థాయికి ఎదగలిగాము. అది ఇంకా పైకి వెళ్ళాలి, దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో మనం ఉండాలంటే ఇంకా మన నుంచి చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. చాలా నగరాలు పోటీ పడుతున్నాయి. సో మన నగరం కూడా టాప్ లో ఉండాలి, మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా మనము ఇంకా ఎన్నో ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు అడగవచ్చు, ఎందుకు పెట్టాలి సార్, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అని అడగవచ్చు. మనం అందరికీ సమాధానం చెప్పేది హెల్త్ ఒకటే. మీకు క్లీన్ గా ఉంటే, వాతావరణం శుభ్రంగా ఉంటే రోగాలు రావు అనేది ఒకటే మనము అందరూ చెప్పేది. బట్ అదొకటి మాత్రం కాదు. ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, జీఎంసీ కమిషనర్ గారికి, ఏడీసీ గారికి, సిఎంహెచ్ఓ గారికి, కార్పొరేటర్స్ కు, అసోసియేషన్ సభ్యులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి జీవీఎంసీ ఎంప్లాయీస్ అందరికీ, ఎన్జిఓస్ కి అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని 2017 నుంచి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ప్రతి ఇయర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ తో మనము ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ ఏదైతే ఈ 98 వార్డ్స్ లో కూడా అన్ని ప్లేసెస్ కూడా చాలా నీట్ గా ఉండాలి. అలాగే పబ్లిక్ ప్లేసెస్ లో, టూరిస్ట్ ప్లేసెస్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి, ఎక్కడైతే మనకి బాగలేదో అక్కడ ఐడెంటిఫై చేసి అవి నీట్ గా చేయడం ఈ స్వచ్ఛతా హీ సేవ యొక్క ముఖ్య లక్ష్యం. అంతేకాకుండా ఎక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా మనము కొన్ని స్టాల్స్ ఓపెన్ చేశాము. దాన్ని కూడా పబ్లిక్ కి పరిచయం చేయడము, ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ చెకప్స్ చేయించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ఫుడ్ కోర్ట్స్, నైట్ ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా నీట్ గా ఉండాలి. పబ్లిక్ ఎక్కడైతే ఉంటారో పబ్లిక్ ప్లేసెస్ అన్ని కూడా నీట్ గా ఉండాలని ముఖ్య ఉద్దేశం. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగం. దీనికి ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని, గతంలో కూడా మనకి స్వచ్ఛ సర్వేక్షణలో బిఫోర్ లాస్ట్ టైం కూడా 4th ర్యాంక్ వచ్చిందంటే దానికి కారణం ప్రజల సహకారము అండ్ శానిటేషన్